మావల మండల పరిధిలోని బట్టిసా వర్గం యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పాము కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తరగతి గదిలో పామును చూసిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు చేరవేయగా వెంటనే పాములు పట్టే వారిని పిలిపించి బయటకు తీశారు. కొంతసేపటి తర్వాత పామును పట్టుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం రవికుమార్ మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలోని పల్లె ప్రకృతి వన నర్సరీ ఉండడంతో పాములు, విషకీటకాలు వస్తున్నాయని తెలిపారు. 2వ తరగతి గదిలో పామును చూసిన విద్యార్థులు కేకలు వేస్తూ తమకు విషయం చేరవేశారని పేర్కొన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే ప్రకృతి వనం నర్సరీని ఇతర ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాఠశాలలోని ప్రకృతి వనము నర్సరీ ఉండటం వల్ల మా 2వ తరగతి క్లాస్ రూమ్లో పాముని చూసి పిల్లలు 2వ తరగతి పిల్లలు భయపడి బయటకు వచ్చి బోరున ఏడ్చుకుంటూ బయటకు వచ్చిండ్రు. వాళ్ళు భయపడి బాగా భయపడ్డారు. ఎందుకంటే ఆ పాము అంటే విష జంతువు. ఈ విష జంతువుని చూసి వాళ్ళు భయానికి లోనయ్యి మా స్కూలు ఉపాధ్యాయులకు తెలియజెప్పారు. ఇది అధికారులు గుర్తించి దీన్ని తగిన ప్రకృతి వనాన్ని నర్సరీని తొలగించాలని కోరుచున్నాము. నేను సెకండ్ క్లాస్ నా పేరు జయశ్రీ. పామును చూసి మేము భయపడ్డాము. మీరు మీద పాముని చూసి మేము అందరము భయపడి బయటకు పారిపోయాము. మిగతా పిల్లలు కూడా పారిపోయారు అన్ని క్లాసులతోటి. కానీ ప్రకృతి వనంతో నర్సరీని